హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. యుద్ధం ఆరంభించడం సులభం, దాన్ని ఆపడం చాలా కష్టం. ఈ థియరీలో ఈరోజు మనం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుఎస్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధం ఆపడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, ఎన్నో రకాల ప్లాన్లు చేస్తున్నారు. పుతిన్ ట్రంప్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. హిడెన్గా మోడీ గారు కూడా ఇన్పుట్స్ ఇస్తున్నారు, వద్దురా బాబు యుద్ధం ఆపండి అని. ఇరాన్ యుద్ధం ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నది, పుతిన్ యుద్ధం ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, ట్రంప్ యుద్ధం ఆపడానికి ట్రై చేస్తున్నాడు, అందరూ ట్రై చేస్తున్నారు. బట్ ఇది సాధ్యపడడంలే. ఎందుకు సాధ్యపడడంలే? ఎందుకంటే ఎవరి మోటో వాళ్ళకు ఉంటుంది, ఎవరి టార్గెట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. యుద్ధం ఆవేశంలో స్టార్ట్ చేస్తాం, ఆలోచిస్తే నష్టపోయిన తర్వాత ఇది ఎందుకు స్టార్ట్ చేసామో అర్థం కాదు, దానివల్ల ఏ లాభమో అర్థం కాదు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది యుద్ధం పరిస్థితి. అయితే ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఇరాన్కి. హర్ముజ్ జలసంధి దగ్గర మీరు ఎలాంటి షిప్స్ని ట్రావెల్ అవ్వకుండా ఆపారంటే మీకు 20% నష్టం జరుగుతుంది ఇప్పుడు జరిగిన దానికన్నా. అంటే ఇప్పుడు చాలా నష్టం జరిగిపోయింది. ఎయిర్ బేస్లు బ్లాస్ట్ అయిపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లాస్ట్ అయింది, రోడ్స్ బ్లాస్ట్ అయిపోయినాయి, బిల్డింగ్స్ బ్లాస్ట్ అయిపోయినాయి. ఇరాన్ ఆల్మోస్ట్ 50 to 60% డ్యామేజ్ అయిపోయింది. బట్ ఇరాన్ డేర్ని ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు అంతా. దీనికి ఒక కథ, బైబిల్లో ఉన్న ఒక కథను ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఏమని? డేవిడ్ అండ్ గోలియత్ స్టోరీ అని. అది మీకు తెలిసే ఉంటుంది. డేవిడ్ అనేవాడు షెపర్డ్, అంటే ఒక గొర్రెల కాపరి. గోలియత్ అనేవాడు ఒక ఆర్మీడ్ పర్సన్, వెల్ ట్రైన్డ్ ఒక ఆర్మీడ్ పర్సన్. ఆ స్టోరీని ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎందుకంటే బలవంతుడు యుద్ధంలో గెలవడం విషయం కాదు, బలవంతుడు ఎదిరించి పోరాడడం అనేది ఇంప్రెసివ్ విషయం లాగా వస్తుంది అన్నట్టు. గోలియత్ అనేవాడు ఆర్మీడ్ పర్సన్. సో ఇతను దగ్గరికి వెళ్ళాడు, ఒక ఉడేల్ లాంటిది తీసుకొని వెళ్ళాడు. బట్ గోలియత్ పెద్ద పెద్ద వెపన్స్ తీసుకొని వచ్చాడు యుద్ధం కోసం. అసలు ఆ గోలియత్ అన్నాడు మెమాత్, ఆర్మీ పర్సన్. జస్ట్ నువ్వు యుద్ధంలో ఎంటర్ అయితే వాడిని చూస్తేనే భయపడిపోయే పరిస్థితి. బట్ డేవిడ్ సింగిల్ హ్యాండ్తో వెపన్స్ ఏమీ లేకుండా ముందుకు వెళ్ళాడు. చిన్న గులేర్ లాంటిది ఒకటి పట్టుకున్నాడు. అందులో చిన్న స్టోన్స్ తీసుకొని కొట్టి సెంటర్ పాయింట్లో వేసేసాడు. బట్ అడ్డం పడిపోయాడు. సో నీ యుద్ధ నీతి ఏంటంటే అవతలోడు బలవంతుడా కాదా అనేది తర్వాత విషయం. నీ ధైర్యం, నీ ప్రయత్నం, నువ్వు సమాజాన్ని కూడగట్టుకున్న తీరు, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు ఇరాన్ని ఆ విధంగా అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. దీని వెనుక పుతినే ఉండని, జిన్పింగే ఉండని, ఇంకెవరైనా ఉండని, బట్ పోరాడేది నువ్వు కదా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ కోచ్ ఉంటాడు, బట్ గ్రౌండ్లో దిగి ఆడేది నువ్వు కదా. ఆ విధంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ట్రంప్ ఏమంటున్నాడు? నువ్వు హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఏ షిప్ని నువ్వు ఆపినా, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడ్డా, వరల్డ్ వైడ్గా ప్రాబ్లం అవుతుంది, నేను ఇంకెక్కువగా నష్టం చేస్తా అని చెప్పితే ఇరాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్, ఓకే, అతను ఏమంటున్నాడు? నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీ బెదిరింపుకు నేను అస్సలు భయపడను. అలీ లరీజా, ఓకే, ఇతను ఏమంటాడు? నేను భయపడను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటాడు. ఇదే విధంగా ముందుకు సాగుతున్న యుద్ధంలోకి కొన్ని వార్నింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు పుతిన్ ఫోన్ చేశాడు. ఎవరికి? ఇరాన్ ప్రెసిడెంట్ పెజాస్కియాన్కి ఫోన్ చేశాడు. అతనికి కాల్ చేసి పరిస్థితి ఏంది, ఏ విధంగా యుద్ధం జరుగుతుంది, దీన్ని ఆపేదానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి, ఇంకా ప్రొలాంగ్ చేయకండి, ఇంకా యుద్ధాన్ని పెంచకండి, దానివల్ల నష్టమే అందరికీ అని మాట్లాడడం వల్ల పెజాస్కియాన్ ఏమంటున్నాడు? సరే సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం ఆపడానికి అనే పాయింట్ని డిస్కషన్లోకి వస్తుంది. ఆయిల్ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఆయిల్ కూడా ఇన్నాళ్ళు పుతిన్ రిస్ట్రిక్షన్లో ఉన్నాడు. వరల్డ్ వైడ్గా ఉన్న దేశాలని శాంక్షన్ చేశాయి. పుతిన్కి 2 పెద్ద దేశాలు కస్టమర్స్గా ఉన్నాయి, ఒకటి ఇండియా, ఇంకొకటి చైనా. మనమే వాళ్ళ ఆయిల్ కొన్నాం, మిగతా ఏ దేశాలు కొనలేదు. అఫ్కోర్స్ మనం కొన్న తర్వాత యూరోప్కు, యూఎస్కు మన ద్వారా ప్యూరిఫై అయిన తర్వాత, రిఫైన్ చేసిన తర్వాత పంపించాం. బట్ ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా పుతిన్కే లాభమైంది. ఎవరు క్రూయల్ మెంటాలిటీ గల వాళ్ళు, ఎవరు డెమోక్రటిక్ మెంటాలిటీ గల వాళ్ళు, ఎవరు సోషల్ అండ్ పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఇంతకుముందు పుతిన్ వీళ్ళను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ చేయాలి, అది ఇదని మాట్లాడారు. ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఆ యుఎస్ యుద్ధం వచ్చిన తర్వాత అసలు క్రిమినల్ ట్రంప్ అనే విషయం బయటకు వచ్చింది. సో అంతా రెడీగా ఉన్నారు, ఈ విధంగా మనం తగ్గుతుందని చూడవచ్చు. అయితే ఇరాన్ ఏమంటుందంటే మీరు ప్రొలాంగ్ చేస్తే మేము ప్రొలాంగ్ చేస్తాం, అంటే ఇంకా పెంచుతాం. నువ్వు బ్లాస్టింగ్ చేస్తే మేము చేస్తాం, మీ దగ్గర వెపన్స్ ఉంటే మా దగ్గర కూడా ఉన్నాయి, చావో రేవో, డూ ఆర్ డై,
చద్దామా బతుకుదామా ఈ ఒక్క పాయింట్ మీద ఇరాన్ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వీళ్ళ దగ్గర కూడా చాలా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోమార్ 3000 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. దాదాపు అణు వార్ హెడ్స్ని కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. తర్వాత కోరం షహార్ అనే వెపన్ కూడా ఉంటుంది. 2000 నుంచి 3000 కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ కూడా షహెడ్ డ్రోన్స్ కూడా 2500 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయి. మనకు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలని కవర్ చేస్తుంది. ఇజ్రాయెల్తో పాటు చైనాను కూడా టచ్ చేసి ఇండియా మొత్తం కవర్ అయ్యి పాకిస్తాన్ నుంచి అటు దగ్గర దగ్గర అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీ వాళ్ళ మీద కూడా వీళ్ళు వెపన్స్ వేయగలరు. న్యూక్లియర్ హెడ్స్ని ట్రావెల్ చేయగలరు. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాంప్రమైజ్ అయితే మేము అవుతాం, లేదంటే మేము కూడా యుద్ధంలో కంటిన్యూ చేస్తామనే వెర్షన్ని ఇరాన్ వినిపిస్తుంది. సో ఫైనల్గా మనం అనుకునేది ఏమంటే యుద్ధం ప్రారంభించడం చాలా సులభం, ఆపడం చాలా 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 కష్టం. అది ఎంత బలవంతుడికైనా బలహీనుడికైనా ఇది సాధ్యపడే విషయం కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకొని యుద్ధాన్ని ఎంత తొందరగా ముగిస్తే పీస్ఫుల్గా ఇంటర్నేషనల్ లాస్కు వాల్యూస్ ఇస్తూ ఇంటర్నేషనల్ చట్టాలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా బాగా స్టాండర్డ్గా తయారు చేస్తూ ఇంకా బాగా పబ్లిక్ సేఫ్టీ దేశ భద్రత గురించి పనిచేస్తే మంచిదనేది రెడ్ టీవీ నుంచి మా విశ్లేషణ అండి. థ్యాంక్ యూ.